నమస్తే, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. నేను సాయి. రైట్, ఈరోజు పేపర్ అనాలిసిస్ భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల సమాహారాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా చూసుకున్నట్టయితే ఈనాడు పేపర్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధాన అంశంలో భాగంగా కిక్ ఇచ్చావు మెస్సీ. రైట్, నిన్న మెస్సీ నిజంగా చాలా బాగా ఆడాడని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అంటూ ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ అని చెప్పేసి కూడా చాలా మటుకు టాక్ వచ్చింది. ఎందుకంటే దాదాపుగా ఒక మంచి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మెస్సీ నిజంగా చెప్పారంటే. అండ్ ఇందులో భాగంగానే ఆయన నిన్న హైదరాబాద్కి ఇచ్చడం జరిగింది. హైదరాబాద్లో భాగంగా ఇటు సింగరేణికి అలాగే సింగరేణి జట్టుతో పాటుగా మిగతా ఉన్నటువంటి జట్టులతో కూడా ఆయన ఆడడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులతో కూడా మెస్సీ చాలా బాగా ఆడాడు. అండ్ ఫుట్బాల్స్తో కూడా ఆ బౌలింగ్ త్రో చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులపై కూడా త్రో చేయడం జరిగింది. ఆ త్రోలో నిజంగా చాలామంది అభిమానులు పెద్ద ఎత్తున కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, కిక్ ఇచ్చావు మెస్సీ అనే వార్త శీర్షిక చూసుకున్నట్టయితే మొదటగా మెస్సీ ఏం మాట్లాడో విందాం. మీ ప్రేమకు కృతజ్ఞతలు. హలో ఎవ్రీవన్, ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు. ఇక్కడికి రాకముందు గత ప్రపంచ కప్తో సహా అన్ని సమయాల్లో కూడా మీరు ఎంతగానో ప్రేమ అభిమానం చూపించారని, అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీతో ఉండడానికి ఎంతో గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి మెస్సీ అన్నాడు. అండ్ ఇంకో ఫ్రేమ్లో మనం చూసుకోవచ్చు రేవంత్ అండ్ రాహుల్ మరియు మధ్యలో మెస్సీ. నిన్న రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. మ్యాచ్ కూడా చూడడానికి ఆయన ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో వచ్చేసి ఇక్కడ మ్యాచ్లో పాల్గొనడం జరిగింది. అయితే మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో నిన్న చాలా బాగా ఈ యొక్క ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా టికెట్లు అమ్ముడుపోయాయి. అలాగే మెస్సీతో ఫోటో దిగాలంటే మాత్రం దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు కూడా ఓవర్తోనే కన్ఫర్మ్ చేశారు. సో అందులో భాగంగానే పెట్టగానే ఇలా కన్ఫర్మ్ చేయగానే కూడా దాదాపు అన్ని టికెట్లు కూడా అమ్మిపోయాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి వైపు కూడా బాల్ కిక్ చేసినటువంటి మెస్సీ, అలాగే దిగ్గజ ఆటగాడి మాయతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. రైట్, సింగరేణి జట్టుకు ప్రాతినిధ్యం వహించింది సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అపర్ణకు సంబంధించినటువంటి ఏదైతే ఆ టీం ఉంటుందో దానికి మెస్సీ కూడా ప్రాతినిధ్యం వహించారు. సో కొంచెం డీటెయిల్గా చూసుకునే కనుక సిక్సర్లు బౌండరీలతో హోరెత్తించి ఉప్పల్ స్టేడియంలో గోల్స్ వర్షం కురిసింది. ఎప్పుడు క్రికెట్ బంతులతో వెళ్ళేటువంటి స్టాండ్స్లోకి ఫుట్బాల్లు దూసుకెళ్లాయి. సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ క్రికెటర్లు కనిపించినటువంటి డ్రెస్సింగ్ రూమ్లో ఫుట్బాల్ దిగ్గజాలు దర్శనమిచ్చారు. ప్రపంచ స్టార్ ఫుట్బాలర్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ద గోట్ ఇండియా టూర్ ఇందుకు కారణం. మెస్సీ ఇక రోడ్రిగో డిపాల్, లూయిస్ సావరేజ్ల రాకతో ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఫుట్బాల్ జోస్తో మునిగిపోయింది. అలాగే ఫుట్బాల్ దిగ్గజాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆటతో అంబరాన్ని తాకాయి. శనివారం ఉదయం కోల్కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళంగా మారిన అనంతరం హైదరాబాద్లో కార్యక్రమం విజయవంతం కావడం కూడా నిర్వాహకులకు ఊరట కలిగించింది. ఇక్కడ కోల్కతాకు సంబంధించినటువంటి అక్కడ మెస్సింగ్ ఈవెంట్లో గందరగోళం ఎందుకైందంటే మెస్సీ అక్కడ ఆడలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు చైర్లు అలాగే బాటిల్స్ తదితర వస్తువులు అయితే గ్రౌండ్లోకి విసరడం జరిగింది. మొత్తం మీద ఒకసారి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు అభిమానులు, కొంచెం మెస్సీ ఆడలేదని చెప్పేసి. మొత్తం మీద అయితే నిన్న ఉప్పల్ స్టేడియంలో ఏదైతే ఫ్రెండ్లీ మ్యాచ్ మెస్సీతో ఏదైతే ఉందో అది మాత్రం సక్సెస్ఫుల్ అయింది. చాలామంది ప్రజలు వచ్చారు, కొంతమంది కూడా టికెట్ లేకుండా కూడా చాలా బాధపడ్డారు. రైట్, ఇంకొక ప్రధాన అంశం చూసుకున్నట్టయితే కనుక పీపీపీ విధానమే మేలు. వైద్య కళాశాల నిర్వహణపై కూడా కేంద్రానికి పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు. ఇక భాగ్యస్వామ్యానికి ముందుకొచ్చే సంస్థకు పన్ను రాయితీలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, వైద్య విద్యలో సీట్ల పెంపు తప్పనిసరి. కొంచెం డీటెయిల్గా వెళ్తే కనుక ఏదైతే వైద్య విద్యకు సంబంధించినటువంటి ఫీజుల్లో రాష్ట్రాల మధ్య తేడాలు ఉంటుంది. ఇక వైద్య విద్యకు సంబంధించి కూడా 60 లక్షల నుండి కూడా కోటి రూపాయలకు అంత మించి ఉంటుంది. విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకు కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలతో కలిసి అసలు అర్హులైనటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి స్కాలర్షిప్లు కూడా ఇద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నంత. దీనికి సంబంధించి దేశంలో వైద్య విద్య వ్యయం భారీగా పెరిగిపోతుండడంతో పీపీపీ విధానంలో కూడా ఈ యొక్క నిర్వహిస్తే కనుక ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కొంచెం సులభంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు డిసైడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్, మరో అంశం చూసుకున్నట్టయితే వచ్చేస్తోంది శ్రీవారి ఏఐ సేవక్. ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. సో భక్తులకు ఏఐ చాట్ బాట్ సేవలు 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. 13 భాషల్లో సమాచారం, క్షణాల్లో సమాధానం. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ లేకపోతే తదితర ఏదైనా కూడా ఒక్క మెసేజ్ పెట్టగానే రోబోట్స్ ఆ సైన్ ద్వారా కనీసం మనం చేసే మెసేజ్కి అర్థం చేసుకొని ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కొంచెం టెక్నాలజీ పరంగా కూడా టీటీడీ ముందుకు వెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏఐ రోబోట్తో
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే టికెట్స్ విషయంలో కానీ అన్నదానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేకపోతే ఏదైనా సేవలో పాల్గొనాలన్నా దానికి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో కానీ లేకపోతే అర్జిత సేవలకు సంబంధించి కూడా ఏదైనప్పటికీ కూడా వివిధ రకాలైనటువంటి సేవలకు సంబంధించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఏఐ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచించి ఈ 15 రోజుల్లో కూడా అందుబాటులోకి తీసుకొద్దామనే ఆలోచనలో కూడా టీటీడీ బోర్డు ఉందని చెప్పేసి ఒక వార్త ప్రచురమైంది. వారణాసి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకున్న ఓ భక్తుడికి సేవా టికెట్లపై సందేహం వచ్చింది. ఇక కాల్ సెంటర్ ఫోన్ చేస్తే లైన్ బిజీ, పోనీ మెయిల్ పెడదామంటే కూడా సమాధానం అనుకున్న సమయానికి వస్తుందో లేదో అని తెలియదు. ఇక ఇంగ్లీష్ హిందీ అజ్ఞత మాత్రమే వచ్చు, తన మాతృభాషలో సమాచారం దొరకదు. అయితే ఇది తిరుమల వచ్చే చాలామంది భక్తులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది. నిజంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అర్చక సేవలు కానీ తదితర సేవలు ఏవైనా కూడా కొంచెం అవగాహన రావాలి, వాటిపైన కూడా క్లుప్తంగా కూడా వివరాలు రావాలి అనుకుంటే కనుక కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఇటు టోల్ ఫ్రీ నెంబర్ కానివ్వండి లేకపోతే మెయిల్ పెడితే కనుక కొంచెం ఒక సమాధానం కానీ ఒక మంచి రెస్పాన్స్ అనేది ఏదైతే వస్తుందో అని అనుకున్నప్పటికీ కూడా కొంచెం లేట్ రెస్పాన్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే వెంటనే కూడా వాళ్ళకు రెస్పాన్స్ వచ్చే విధంగా కూడా ఏఐ రోబోట్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులో తెద్దామని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకుంటా ఉంది. ఇలాంటి నిరక్షణకు భాషాపరమైనటువంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే కోట్ల మంది భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా కూడా తీతిదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా సేవలు అందుబాటులో ఉండగా భక్తుల సందేహాలను నివృత్తి చేసే విధంగా కూడా ఏఐ టెక్నాలజీ చాలా పెద్దగా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి వార్త. ఇంకా మనం కిందికి వెళ్తే కనుక కేంద్ర సమాచార కమిషనర్గా సుధారాణి రేలంగి, ప్రధాన కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ మొత్తం 9 మంది నియామకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక పాఠశాల ప్రమాణాలకు మెరుగు అథారిటీ, సెకండరీ పరీక్షల బోర్డుకు అధికారాలు, బడుల్లో నిరంతర పర్యవేక్షణ తనిఖీలు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పేసి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త. అలాగే పాఠశాలలో భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, తరగతుల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య, ఆర్థిక వనరుల వినియోగం, అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రాథమిక ప్రమాణాలను పరిశీలించేందుకు రాష్ట్ర పాఠశాలకు సంబంధించి కూడా ప్రమాణాల నిర్ధారణ అథారిటీ ఏర్పాటు చేసింది. సెకండరీ పరీక్షల బోర్డుకు కూడా ఈ అధికారి కల్పించింది. అలాగే ఇంటర్మీడియట్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలు ఇప్పుడు ఈ బోర్డుకు దాఖలు పెడతాయి. ఇక ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకే పరిమితమైనట్టుగా ఈ బోర్డు ఇకపై పాఠశాల అనుమతులు, నాణ్యత ప్రమాణాలను సైతం పరిశీలిస్తుంది. రైట్, ఈ యొక్క ప్రత్యేక అథారిటీ ద్వారా కూడా చూసుకున్నట్టయితే మొత్తం మీద స్కూల్స్లో ప్రమాణాలు పెంచే విధంగా కూడా విద్యకు సంబంధించి కూడా నాణ్యత ప్రమాణాలు కానివ్వండి మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అథారిటీ తీసుకొద్దామని చెప్పేసి ఏపీ సర్కార్ ఇందులో భాగంగా ఒక కీలకమైనటువంటి ముందడుగు వేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, మరో అంశం చూసుకున్నట్టయితే శ్రీన్రేజ్ గుత్తేదారుల దాటవేత కథలు. ఇక అక్టోబర్కు మాత్రమే అడ్వాన్సులు చెల్లింపు, నవంబర్ డిసెంబర్ నెలవి జమ చేయకుండా జాప్యం, పలు కారణాలు చెబుతూ కూడా సొమ్ము తగ్గించారంటూ కూడా లేఖలు. ఇక 5 ఉమ్మడి జిల్లాల టెండర్లు పొందినటువంటి 2 సంస్థలు. రైట్, ఏపీకి సంబంధించినటువంటి అంశం ఇది అనుకోవచ్చు. ఎందుకంటే గనుల శాఖ అధికారులు జిల్లాలో సీనియరేజ్ వసూలు పక్కగా చేయలేకపోతున్నారని చెప్పేసి గుత్తేదారులకు ఆ బాధ్యత అప్పగిస్తే క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా ఖజానాకు సొమ్ము వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ టెండర్లు దక్కించుకున్నటువంటి గుత్తేదారులు మాత్రం తెలివితేటలు చూపిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా చేసింది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా కొంచెం అడ్వాన్స్కి సంబంధించి కూడా వాళ్ళే వసూలు చేస్తే బాగుంటుంది, గుత్తేదారులకు ఇస్తే కనుక అక్కడ లోటుపాట్లు జరుగుతాయని చెప్పేసి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త. రైట్, ఫలితంగా ప్రతి నెల 103 కోట్ల మేర రావాల్సినటువంటి సీనియరేజ్ సొమ్ము కోసం ప్రభుత్వం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారులు ఎవరైనా పెడితే కనుక ఈ యొక్క కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ వసూలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేసే ప్రయత్నం ఉంటుంది. ఒకవేళ గుత్తేదారులకి దీనికి సంబంధించి కూడా ఒకవేళ పెడితే కనుక సరైన స్థాయిలో వసూలు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం చూసుకున్నట్టయితే శనగ పేరుకుపోతోంది. శీతల గిడ్డంగులో వందలాది లారీల నిల్వలు, అలాగే మద్దతు కంటే క్వింటాల్కు 800 తక్కువ ధర, 2-3 నెలల్లో మళ్ళీ కొత్త పంట రాక. ఇక శనగ పంటకు సంబంధించి కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో శీతల గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్లలో చూసుకున్నట్టయితే మొత్తం మీద అనుకున్న స్థాయిలో కంటే ఇంకా ఎక్కువనే స్టోరేజ్ ఉండిపోయింది. ఆ స్టోరేజ్ వల్ల ఏంటంటే బయటకు రాక అక్కడ సరైన ధర లేక కూడా మగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రధానంగా ఈనాడు తీసుకున్నటువంటి అంశం. రైట్, ఉడికిస్తున్నారా వేయిస్తున్నారా ఏ వంట ఒంటికి మంచిదట అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువ శాతం మంది కూడా చూసుకున్నట్టయితే ఉడకబెట్టినటువంటి నీళ్ళను పారబోస్తారు, దానిలో పోషకాలు వెళ్ళిపోతాయి, ఎంత నీరు అవసరమో అంతే నీటితో ఉడకబెట్టుకోవడం మేలు. నిజంగా చెప్పాలంటే ఇటు అన్నం ఉడికించినా కూడా లేకపోతే ప్రెషర్ కుక్కర్లో సంబంధించి ఏదైనా ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ మనం పారవేస్తాం. సో పారవేయకుండా అందులోనే పోషక ఆహారాలు ఉంటాయి, పోషక నిల్వలు ఉంటాయని చెప్పేసి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త. ఒకవేళ అవి వాడకుంటే కనుక కొంచెం విటమిన్స్ అనేది తక్కువగా ఉంటాయి,
అలా తింటే కనుక కొంచెం పౌష్టికాహారం తగ్గుతుందని చెప్పేసి కొంచెం అవేర్నెస్ చేస్తూ కూడా ఈనాడు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉంది. రైట్, ఇదే సంగతిలో చూసుకుంటే కనుక కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి కూడా కార్టూన్ వేయడం జరిగింది. ఏమైందేమో కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి కూడా ఏమీ కనిపించట్లేదు సార్, భయంగా ఉందని చెప్పేసి ఒక ఇది సంగతి అనే దాంట్లో మాకిరెడ్డి వేసినటువంటి ఒక కార్టూన్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా ఢిల్లీలో కూడా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా కాలుష్యం పెరిగిపోయింది. అంటే అక్కడ డేంజర్ బెల్స్ మోగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు కీలకమైనటువంటి ఆదేశాల్లో కూడా ఢిల్లీ కాలుష్యం తగ్గించే విధంగా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది. బయట పిల్లలకు ఆడుకోనివ్వకుండా కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నటువంటి ఏదైతే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇది ఈనాడుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. రైట్, మరో అంశం చూసుకున్నట్టయితే సాక్షిలో వెళ్దాం. ఒకసారి సాక్షిలో సంబంధించి కూడా ఎలాంటి వార్తలు వేశారు, ఎలాంటి వార్తలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కనుక విశాఖ ఉక్కు ప్రైవేటుకే స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కూడా టెండర్ల పిలుపు లేదంటూనే కూడా ప్రైవేటీకరణ దిశగా శరవేగంగా ప్రభుత్వం అడుగులు. రైట్, మొత్తం మీద కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా విశాఖ ఉక్కు కేంద్రం వద్ద మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి అందులో పనిచేసినటువంటి సిబ్బంది కూడా దాదాపుగా 10-15 రోజుల నుండి కూడా చూసుకుంటే పెద్ద ఎత్తునటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ పని చేసుకొని బయటకు వచ్చే వాళ్ళని కూడా అక్కడికక్కడ ఆపివేస్తూ ఉన్నారు. పోలీసుల మధ్య కూడా ఇటు కార్మికుల మధ్య వాళ్ళగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే ప్రధాన ఉత్పత్తి విభాగం SMS 1లో CCD సెక్షన్ అప్పగింతకు నిర్ణయం. ఇక మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో ఈ CCD విభాగానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటి దాన్ని ప్రైవేట్కి ఇస్తే ప్లాంట్ మొత్తం వారి చేతిలో పెట్టినట్టే. మెయింటెనెన్స్ పనులు కూడా పరిమితమైనటువంటి ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్కు వర్తింపు. ఇక ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామంటూ చంద్రబాబు హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నా ఉన్నారు. ఆంధ్రుల హక్కును లాభాల బాట పట్టిస్తామని బూటపు వాగ్దానాలు. అధికారంలోకి వచ్చాక గత 18 నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక్కొక్క అడుగు. 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగింపు చేశారు. 1,590 మంది రెగ్యులర్ ఉద్యోగులను కూడా VRS ద్వారా ఇంటికి పంపిన వైనం. ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా చెల్లింపు, ఉత్పత్తికి తగినటువంటి వేతనాలంటూ కూడా మెలిక. ఉద్యోగుల్లో ఇంట్లో పడుకుంటే కనుక జీతాలు ఇవ్వాలా అని ఇటీవల సీఎం చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సాక్షి దినపత్రిక ప్రధానంగా చూసుకుంది. రైట్, ప్రభుత్వ రంగంలో ఉంది కదా అని బెదిరించలేరంటూ కూడా ఉక్కరింపులు కూడా చేశారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు అడగకుండా ప్రైవేట్లోని మిటల్ ప్లాంట్స్కు గనులు ఇవ్వాలని కూడా కేంద్రాన్ని కోరిన టీడీపీ సర్కార్ ఎంపీలు. తాజా పరిణామంపై మండిపడుతున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ దీర్ఘకాలిక పోరాటం. రేటు మొత్తం మీద చూసుకున్నట్టయితే విశాఖ అనేది ఖచ్చితంగా కూడా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ప్రధానమైనటువంటి అంశం. అది చాలా రోజుల నుండి కూడా చూసుకున్నట్టయితే గతంలో ఎన్నికల సమయంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా చంద్రబాబు ప్రధానంగా హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రైవేటీకరణ చేసే విధంగా కూడా మేము ఉంటే కనుక ఖచ్చితంగా పోరాడతాము, దాన్ని మనకు తీసుకుందాము, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నడిపించే విధంగా కూడా చూసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, మరో అంశం చూసుకుందాం. ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు. సిలబస్ అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన. అన్ని పేపర్లు 100 మార్కులకే ఉండేలా కూర్పు. సైన్స్ సబ్జెక్టుకు 85 మార్కులకు పేపర్, 2 మార్కులకు సంబంధించి కూడా 30 మార్కులకు ప్రాక్టికల్స్. అలాగే బోటనీ 43, జియాలజీ 42 మార్కులకు వేర్వేరే పేపర్లు. సిలబస్ మారిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్. తొలిసారిగా 1 మార్కు ప్రశ్నల విధానం. ఇక ఈసారికి ఇంటర్కి రెండో ఏడాదికి పాత పరీక్ష విధానమే అమలు. ఎలెక్టివ్ సబ్జెక్టు మార్కులు వేరువేరుగా తొలగింపు అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇంటర్ స్టూడెంట్స్ కొంచెం దీనిపైన కొంచెం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. రైట్, మెస్సీ షో. హైదరాబాద్లో స్టార్ ఫుట్బాలర్ సందడి. మైదానంలో అబ్బుమలలు ఉత్సాహం, చిన్నారులకు పాఠాలు. అతని కిక్ కొడితే మైదానం అంతా ఉత్సాహంతో ఊగిపోతుంది. అలా ఒక పాస్ అందిస్తే చాలు అభిమానులు ఈలలో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. ఇక అతని కాళ్ళ నుండి తీసుకొచ్చినటువంటి బంతి స్టాండ్స్కు వెళ్తేప్పుడైతే వారి ఆనందం అంతు లేకుండా పోయింది. ఫుట్బాల్ ఆల్ టైమ్ గ్రేట్ లయోనెల్ మెస్సీ స్టేడియంలో గడిపినటువంటి గంట సమయంలోనే ప్రతి కార్యక్రమం కదలికతో ఫ్యాన్స్ను అలరించాడు. ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ కూడా స్వయంగా తాను ఎంజాయ్ చేశాడు. చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి మెస్సీ ఈవెంట్ శనివారం హైదరాబాద్లో ఉప్పల్ మైదానంలో విజయవంతంగా సాగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నన్ను దింపే నీచమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. గిరిజన మహిళను కూడా చూడకుండా నన్ను ఎంతగానో ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి
గిరిజన మహిళా మేయర్ బాబు సర్కార్పై కూడా కుట్ర చేస్తుందని చెప్పేసి నెల్లూరు మేయర్ స్రవంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కూడా తన భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కొందరు కార్పొరేటర్ను అనేక రకాలుగా వేధిస్తున్నారు. ఘటనపై నన్ను ఎంతగానో బాధించాయి. అధికార పార్టీలోకి రావడానికి అంగీకరించకపోవడంతో కక్ష సాధింపు, తన భర్తపై కూడా అక్రమ కేసులు, జైలు పాలు పెట్టారని చెప్పేసి నెల్లూరు మేయర్ స్రవంతి పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. చూడాలి మరి ఇటు ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, అధికార పార్టీ మధ్యలో కూడా ఒక పార్టీ మారితే కూడా మీకు ఎట్లాంటి కష్టాలు ఉండవని చెప్పేసి స్రవంతి తో అన్నారని చెప్పేసి ఆమె భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. రైట్. అమరులకు ఘన నివాళులు. 2001 పార్లమెంట్ దాడికి 24 ఏళ్ళు నివాళులు అర్పించినటువంటి ప్రధాని మోదీ, రాహుల్, సోనియా దేశం మీ త్యాగాన్ని ఎప్పటికీ మరవదని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అన్నటువంటి పరిస్థితి. సో ఈ ఫోటోలు చూస్తున్నాం. ఢిల్లీలో శనివారం పార్లమెంట్ ఆవరణలో అమరులకు నివాళులు అర్పిస్తున్నారు ప్రధాని మోదీ. రైట్. ఈరోజు ఇదం జగత్ కాటన్ చూసుకుంటే కనుక సంపద సృష్టిస్తానని చెప్పాను కదా తమ్ముళ్ళు, కిలోమీటర్కు 180.35 కోట్లు ఖర్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీన్ని వక్రీకరించినట్టు ఒక వ్యత్యాసంగా ఈ యొక్క పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంపద సృష్టిస్తానని చెప్పేసి కిలోమీటర్కి 180.35 కోట్లు ఖర్చు చేసాం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం చూసుకోవచ్చు. రైట్. బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు, కళాత్మక విద్యుత్ దీప స్తంభాలు ఏర్పాటుకు 5.55 కోట్లు మంజూరు. ఆ పనులకు రూపాయలు 4.27 కోట్ల అంచనాలతో టెండర్ పిలిచినటువంటి సిఆర్డీఏ 5 రోజుల్లో టెండర్ ప్రక్రియ ముగించాలని నిర్ణయం. ఇక 2016లోనే కరకట్ట రోడ్డుపై విద్యుత్ దీప స్తంభాలు, అత్యాధునిక లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిధులు దుబారా చేస్తున్నపై సర్వత్రా విమర్శలు. ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు 4 కోట్లకు పైగా వ్యయం. చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ విమానాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 40.96 కోట్ల రూపాయల ఖర్చు అని చెప్పేసి సాక్షి దినపత్రిక ప్రధానంగా చూసుకున్నటువంటి అంశం. అయితే మా ఎమ్మెల్యేతో బేరం కుదిరాకే రండి. శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ అనుచరులు గుండాగిరి, తలనీలాల టెండర్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్లపై దాడి. సో మా ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాతే రావాలని బెదిరింపులు, వేలంలో పాల్గొనకుండా పరుగులు తీసిన కాంట్రాక్టర్లు. సో మొత్తం మీద పరిస్థితి అలా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో రైట్. సిఐసిగా రాజ్ కుమార్ గోయల్ నూతన ప్రధాన సమాచార కమిషనర్గా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి రాజ్ కుమార్ గోయల్ను కేంద్రం ఎంపిక చేసింది. మరో అంశం చూసుకున్నట్లయితే నక్సలిజం సాధించడం ఏం లేదని చెప్పేసి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం నల్లతాచు పడగలీడలో దేశంలోని వెనుకబడినటువంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేరళ రాజధానిలో కమల వికాసం, కమ్యూనిస్టు కోటలో బీజేపీ పాగా వేసింది. తిరువనంతపురంలో కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించిందని చెప్పేసి ఒక వార్త అయితే వేశారు. అలాగే సన్ క్యాండిల్, ప్రకృతిలోని వింతలకు సూర్యుడే హేతువు అండ్ ఇలాంటి వింతల్లో ఒకటి సన్ క్యాండిల్. ఈ సూర్య కొవ్వొత్తులు నేత్ర పర్వం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఒక వార్త. అలాగే పొగమంచుతో ప్రమాదం అని చెప్పేసి వేయడం జరిగింది. ముఖ్యంగా పొగమంచు వల్ల దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అంటే అన్ని ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత చాలా ఉంది. దీనివల్ల కూడా పొగమంచు కారణంగా ఇటు వాహనదారులకు, నడక ద్వారా ప్రయాణం చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఉదయం లేచే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇది మనకు సాక్షికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద వికటించినటువంటి మధ్యాహ్న భోజనం అని చెప్పేసి ఇంకొక వార్త వేశారు. అలాగే బస్ షెల్టర్లోనూ కూడా వరదల టీడీపీ నేత అని చెప్పేసి అరే నాన్న ఆటోనే యమపాశం, తండ్రి ఆటో కింద పడి ప్రమాదవశాత్తు కుమారి మృతి చెందింది అని చెప్పేసి ప్రధాన వార్తలు వేయడం జరిగింది. రైట్. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరో అంశం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. రైట్. ఆంధ్రజ్యోతిలో ట్రోఫీతో మెస్సీ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కన రెడ్రిగో అని చెప్పేసి కూడా ప్రధాన వార్తలు వేసడం జరిగింది. మెస్సీ మేనియాతో ఊగిన హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో మొత్తం మీద కూడా అభిమానుల కేరింతలు అని చెప్పేసి వేయడం జరిగింది. మెస్సీ రేవంత్ రెడ్డి ఆట అదుర్స్, ఉప్పల్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్, సరదాగా సంబరంలా సాగినటువంటి సాకర్ వేడుక, ఫుట్బాల్కు కిక్ చేసి ప్రేక్షకులకు పంపించి అభిమానులను ఉరితూరించినటువంటి మెస్సీ, రెడ్రిగో కాసేపు సరదాగా ఆడిన రేవంత్ మనవడు. రైట్. మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో కూడా చూసుకున్నట్టయితే మెస్సీ ఆటతో కిక్కు చేసేసాడు. నిజంగా చెప్పాలంటే నిజంగా మనకు ఆటలంటే క్రికెట్, ఉప్పల్ స్టేడియంలో మ్యాక్సిమం క్రికెటే ఆడుతూ ఉంటారు. కానీ ఈసారి ఫుట్బాల్తో మెస్సీ మొత్తం జోష్ నింపేశాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్. పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్, మారనున్న గ్రామీణ ముఖ చిత్రం, రహదారులు, పట్టణ స్థాయి వసతులు, అలాగే 5,000 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం, స్కీ పథకం కింద కూడా 2,120 కోట్లు, ఉపాధి హామీ నిధుల ద్వారా 2,000 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి కూడా 900 కోట్లు, మార్చికి 2
రోడ్ల నిర్మాణం పూర్తయ్యే కసరత్తు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే చంద్రబాబు పవన్ ప్రత్యేక దృష్టి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4,000 కోట్లతో కూడా రహదారులు, పల్లెల్లోనూ కూడా పట్టణ సదుపాయాల కల్పన, మున్సిపాలిటీల తరహాలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి, స్వర్ణ పంచాయతీ పోర్టల్, పంచాయతీ రీగ్రూపింగ్ పైన కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. 2024-25లో ఉపాధి హామీ నిధులు దాదాపు 2,000 కోట్లతో రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కూడా 2,000 కోట్లతో నిర్మాణం చేపడతా ఉన్నారు. ఇవే కాక దాదాపు మరో 5,000 కోట్ల కేంద్ర నిధులతో కూడా గ్రామీణ రహదారులు నిర్మించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే వచ్చే మార్చి నాటికి చాలా వరకు కూడా నిర్మాణం పూర్తి చేసి గ్రామీణ ముఖచిత్రం మార్చేందుకు కూడా ఏపీ సర్కార్ దీనికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా దాని ద్వారానే ఖచ్చితంగా కూడా రోడ్లు కానీ ఇటు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా మార్పు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఇంకొక అంశం చూసుకున్నట్టయితే మనకు కమిషన్లు ఖాళీ అని చెప్పేసి ఒక వార్త వేయడం జరిగింది. మొత్తం కూడా చూసుకుంటే రాజ్యాంగబద్ధంగా పదవుల భర్తీ ఎప్పుడు, అలాగే చైర్మన్ల కమిషనర్ లేక సంస్థలకు సంబంధించి కూడా వెలవెల 2 ఏళ్లుగా ఏపీఆర్సీ అలాగే ఏపీహెచ్ఆర్సీ ఖాళీ, ఆర్టీఐ, ఏపీపీఎస్పీ అలాగే లోకయుక్త, బీసీ కమిషన్ వంటి అనేక సంస్థలకు కూడా ఇదే బాటలో హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకొని ప్రభుత్వం అని చెప్పేసి మొత్తం మీద కూడా ఇటు కార్పొరేషన్లకు సంబంధించి కూడా చైర్మన్ లేక కూడా పాలన గాడి తప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైట్, మరో అంశం చూసుకున్నట్టయితే పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంలో కేవియట్ దాఖలకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ప్రాజెక్టు అడ్డుకునేందుకు కూడా తెలంగాణ కేసు వేసే యోచనలో నేపథ్యంలో అప్రమత్తం. దీనికి సంబంధించి కూడా పోలవరానికి అలాగే నల్లమల సాగర్పై కూడా సుప్రీంలో కేసు దాఖలు చేద్దామని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కారు అడుగులేస్తూ ఉంది. దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్, ట్రంప్ విధానాలపై తిరుగుబాటు, వర్క్ పర్మిట్లో మార్పులు సవాల్ చేసినటువంటి 10 మంది అమెరికా సెనేటర్లు, H1B వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాలలో న్యాయ పోరాటం, అలాగే భారత్పై 50% సుంకాలను సవాల్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపక్ష సభ్యుల తీర్మానం. ట్రంప్ ఏదైతే గెలిచిన తర్వాత కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలపై కూడా చాలా మటుకు కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన దాంట్లో ఎలాంటి మార్పు రావట్లేదని చెప్పేసి కూడా సర్వత్రా కూడా వ్యక్తమైనటువంటి అంశం. ఎందుకంటే దాదాపుగా H1 వీసాల వల్ల కూడా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అమెరికా వెళ్ళేసి ఉజ్వల భవిష్యత్తుకు ముందు వెళ్దాం, కొంచెం బాగా బతుకుదామని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఏదైతే యువత ఉందో ఈ H1B వీసాకు సంబంధించి కూడా ఫీజు పెంపు ద్వారా కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, అంగన్వాడీ కేంద్రాల్లోనూ కూడా ముస్తాబు, రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అమలు, మంత్రి సంధ్యారాణి వెల్లడి. సీఎం ప్రశంస నేపథ్యంలో ఈ నిర్ణయం. ముస్తాబులో భాగంగా తరగతి గదిలో వెళ్లే ముందు విద్యార్థుల చేత పరిశీలిస్తున్నటువంటి క్లాస్ లీడర్ ఎవరుతున్నారో ఖచ్చితంగా కూడా పరిశీలిస్తున్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. 21న పల్స్ పోలియో, 54.7 లక్షల మంది పిల్లలకు చుక్కలు, పోలియో చుక్కలు కూడా ఈ నెల సంబంధించి కూడా 21న కూడా ఏపీలో మొత్తం కూడా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తించి పిల్లలకు ఖచ్చితంగా కూడా పల్స్ పోలియోకి సంబంధించి అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మీరు దానిపైన దృష్టి పెడితే కనుక ఆ పల్స్ పోలియో కార్యక్రమం కొంచెం విజయవంతం అవుతుంది. అలాగే మీ పిల్లలకు కూడా పోలియో రహిత వ్యాధిగా కూడా నిర్మించే పరిస్థితి కూడా ఉంది. రైట్, ఇటు ఆంధ్రజ్యోతి చూసాం, అలాగే సాక్షి చూసాం, ఈనాడు కూడా చూసాం. సో చివరగా V6 సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే మెస్సీ వర్సెస్ రేవంత్, సీఎం గోల్, ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్, ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం. సో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి బ్రహ్మరథం. మెస్సీ అపర్ణ జట్టుపై సీఎం రేవంత్ సింగరేణి జట్టు విజయం. 50 నిమిషాల పాటు ఆలోచించినటువంటి మెస్సీ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ కూడా ఫిదా. 2 గోల్స్ కొట్టిన రేవంత్. హాజరైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కోల్కతా ఘటన నేపథ్యంలో 3,000కు పైగా పోలీసులతో భారీ భద్రత. మెస్సీ రేవంత్ అంటూ కూడా ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి హైదరాబాద్ బ్రహ్మరథం పట్టింది. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. సింగరేణి RR9 టీం, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీం మధ్య శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. మెస్సీని చూసి యూత్ మైమర్చిపోయింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఇద్దరు కూడా టీమ్మేట్స్ రెడ్రింగో, లూయిస్, సూరజ్తో కలిసి ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టినటువంటి మెస్సీ ఇక్కడ జనం తనపై చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు ఫిదా అయ్యారు. ప్రేక్షకులు, గ్యాలరీలకు సంబంధించి కూడా చూస్తూ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ కూడా ధన్యవాదాలు తెలిపారంట. మరోవైపు సింగరేణి తరపునటువంటి బరిలో ఏదైతే దిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఏకంగా 2 గోల్స్ కొట్టారు. ఫుట్బాల్ డ్రిబ్లింగ్లోను కూడా మెస్సీతో సీఎం పోటీ పడ్డారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే నిన్న ఉప్పల్ స్టేడియం ఊగిపోయిందని చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే లాంగ్వేజ్లో చెప్పుకుంటే కనుక మొత్తం కూడా చూసుకున్నట్టయితే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మెస్సీని చూస్తే కనుక ఒక ఫ్యాన్ జోస్ మామూలుగా లేదు అసలు నిజంగా చెప్పాలంటే. రైట్,
రెండో విడత పోలింగ్ సంబంధించి కూడా ఎన్నికలకు అధికారులు మొత్తం మీద కూడా పూర్తి చేయడం జరిగింది. దీనిపైన కూడా అధికారులకు సంబంధించి కూడా పోలింగ్ యంత్రాలతో పాటు బ్యాలెట్ బాక్సులు కానివ్వండి వివిధ పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. 3911 పంచాయతీల్లో ఎన్నికలు ఉదయం 7 నుండి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు దాకా పోలింగ్. రైట్, మధ్యాహ్నం 2 తర్వాత కూడా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 2 తర్వాత కూడా కౌంటింగ్ ఫలితాల వెల్లడి. ఏర్పాటు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 415 సర్పంచ్ 8307 వార్డు సభ్యులకు సంబంధించి కూడా స్థానాలకు ఏకగ్రీవమైందని చెప్పేసి చెప్పుకోవాలి. రెండో విడత ఎన్నికలు ఇది. పోయిన ఆదివారం చూసుకున్నట్టయితే మొదటి విడత ఎన్నికలు అయిపోయాయి. సో కరీంనగర్ పోలింగ్ సామాగ్రిని రెడీ చేసుకున్నటువంటి సిబ్బంది అని చెప్పేసి ఒక ఫోటో చూడడం జరిగింది. మొత్తం మీద చూడాలి మరి ఈసారి మొత్తం మీద కాంగ్రెస్కి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ శాతం గెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ కూడా సెకండ్ స్థానంలో ఉంది. అలాగే బీజేపీకి సంబంధించి కూడా కొన్ని స్థానాల్లో కూడా ఆధిక్యం వచ్చిందని చెప్పేసి కూడా వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి. సో సర్పంచ్ల బీజేపీలో చేరడాలనుకుంటే ఈ నెల 18 లోపే డెడ్ లైన్ అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత చేర్చుకోలేము, కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్పంచ్లు నామోషి అయ్యేలా బీజేపీ సర్పంచ్లు ఊళ్ళను కూడా అభివృద్ధి చేస్తా, గ్రామాల్లో డెవలప్మెంట్ పనులు కూడా కుంటుపడ్డాయి, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఒకవేళ దీనికి సంబంధించి కూడా ఎవరెవరైతే బీజేపీలో గెలుస్తారో బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే కనుక వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకనొక సందర్భంలో ప్రకటన చేశారు. కానీ ఇవాళ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సర్పంచ్లు బీజేపీలో చేరాలనుకుంటే కూడా 18 లోపు డెడ్ లైన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మేము చేర్చుకోలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద అభివృద్ధి సాధ్యం అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి పదే బండి సంజయ్ అంటూ ఉన్నాడు. రైట్, ఓటు చోరీపై నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా. రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంట మీద నుండి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ధర్నా నడవబోతా ఉంది. హాజరు కానున్న పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక, తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కూడా ఓటు చోరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఉభయ సభల్లో కూడా ఇటు రాజ్యసభ కానివ్వండి ఇటు లోక్సభ అయినప్పటికీ కూడా మొత్తం మీద ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాన్ని సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఓటు చోరీ కేసు ద్వారా కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి పదే అంటా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఓట్ చోరీ అనేది రాహుల్ గాంధీ ప్రధాన అస్త్రంగా పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ అది వర్కౌట్ కాలేదు అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నాయకులు అంటున్నటువంటి మాట. అయినప్పటికీ కూడా అమిత్ షా దీనికి సంబంధించి కూడా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు ఓటు బ్యాంకింగ్ సంబంధించి కూడా ఓటు చోరీ అసలు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద కూడా చూడాలి ఈసారి మరి దీనికి సంబంధించి ఓటు చోరీ పైన అటు ప్రతిపక్ష పార్టీకి కానివ్వండి ఇటు అధికార పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా గొడవలు అవుతూ ఉన్నాయి. సో రైట్, దేశం విదేశం పొగమంచులో కనబడగా ఢీకొన్న 12 వెహికల్స్. ఉత్తరప్రదేశ్లో నోయిడా ఎక్స్ప్రెస్పై హైవేపై శనివారం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో దాదాద్రిలోని చక్రసైన్పూర్ గ్రామ సమీపంలో దాదాపు 12 నుండి 15 వాహనాలు కూడా ఒకనొకటి గుద్దుకున్నాయంట. సో దానివల్ల కూడా చాలామంది కూడా దెబ్బలు తాగాయని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. శనివారం వికారాబాద్లో సంబంధించి కూడా వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇల్లు అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నటువంటి మాట. ఖచ్చితంగా కూడా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా కూడా సంవత్సరం పాటు నడుస్తూ ఉంది. ఎప్పటికీ వరకు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో ఖచ్చితంగా కూడా ఆ పథకాన్ని కూడా ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. ఇంకాస్త మెరుగుపరిచే కనుక ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ మంత్రులు అలాగే సంబంధించిన సీఎం కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇందులో భాగంగానే పేదల సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మిత్తిల భారం మోపారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్స్ నేర్చుకోవాలని సూచన చేశారు. పరిగిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇటు బీఆర్ఎస్ టైంలో చూసుకున్నట్టయితే మొత్తం అప్పుల కుప్పగా మార్చారు, 10 ఏళ్లలో మొత్తం దోచుకున్నారని చెప్పేసి పదే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, పాలమూరు ఫేజ్ 1కు అనుమతులు ఇవ్వండి, డిపిఆర్ను క్లియర్ చేయండి, కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ లేఖ. ఫేజ్ 1లో 45 టీఎంసీలు వాడుకుంటాం, అన్ని ప్యాకేజీలను కూడా 5 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తాం. ఏపీ పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ కడుతుంది, ఇక ప్రాజెక్టును కట్టకుండా ఏపీని నివారించండి. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపుకు అడ్డుకోవాలని విజ్ఞప్తి. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి లేఖ అందజేసిన రాహుల్ బొజ్జా. మొత్తం మీద కూడా ఇందాక మనం చెప్పుకున్నాం ఇటు పోలవరం నల్లమల సాగర్కి సంబంధించి కూడా ఏదైతే ఉందో దానికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏపీ సర్కార్ దీనిపైన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి అంశంలో తెలంగాణ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటే ఇస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా కూడా దీనిపైన కూడా అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ అంటున్నటువంటి మాట. వామో చలి, రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న రాత్రి టెంపరేచర్లు. మైనాబాద్లో 6.3 డిగ్రీల నమోదు, 14 జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. మొత్తం మీద కూడా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే
వివిధ జిల్లాల్లో చూసుకున్నట్టయితే చలి తీవ్రత దారుణంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అటు సింగిల్ డిజిట్‌కే పడిపోతున్నటువంటి ఒక ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. మొత్తం మీద కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది దాదాపుగా ఇట్లాగే ఉంటే గనుక ఖచ్చితంగా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే ప్రజలు ఎవరు బయటకు తిరిగే పరిస్థితి కూడా కనబడడం లేదు. మొత్తం మీద ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేవారు కానివ్వండి, ఇటు మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం. అలాగే ఊళ్ళల్లో కూడా చాలా మటుకు ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి చలి తీవ్రత వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓటేసేందుకు వెళ్తూ 6 మృతి. ఇది దారుణం నిజంగా చెప్పాలంటే. మెదక్లోని ఈ ఘటన జరిగింది. మెదక్లో బైకును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 దుర్మరణం. జనగామలో మరో ప్రమాదం, అన్నదమ్ముల మృతి. మెదక్ జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. రైట్, చూసుకుంటున్నాం. మొత్తం మీద కూడా ఓటు వేసేందుకు కూడా కొంచెం రోడ్డు ప్రమాదాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. కొంచెం చూసి జాగ్రత్తగా నడపండి. దానివల్ల కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైతే కనుక మళ్ళీ తిరిగి రావు. రైట్, రాష్ట్రంలో ఆడోళ్ళే ఆయుష్ ఎక్కువ. రాష్ట్రంలో ఆడోళ్ళ ఆయుష్ ఎక్కువ. మగాళ్ళు సగటు అర్ధాయిరం 60 ఏళ్ళే, మహిళలది 73 ఏళ్ళు అని చెప్పేసి ఒక సర్వే వచ్చిందంటే ఆ సర్వే ప్రకారంగా నడుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కేరళకు సంబంధించినటువంటి యూనివర్సిటీ అనాలిసిస్ చేసింది. ఆడవాళ్ళు 73 ఏళ్ళు బతికితే కనుక మగవాళ్ళు కేవలం 67 ఏళ్ళకే కాలం చేస్తున్నారు, వాళ్ళు అర్ధాయుష్తో చనిపోతున్నారు అని చెప్పేసి కూడా ఒక మార్క్ అనాలిసిస్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇలా జరుగుతుంది. సో నేడు 3వ T20 మ్యాచ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. రైట్, సౌత్ ఆఫ్రికాలో ఇండియా 3వ T20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. గత 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి గిల్కు సఫారీతో జరిగేటువంటి చివరి 3 మ్యాచ్లకు సంబంధించి T20 వరల్డ్ కప్కు ఫైనల్ ఎడిషన్గా మార్చింది. అలాగే ఇప్పటికే జరిగినటువంటి రెండిట్లలో ఇరు జట్లు చెరో మ్యాచ్ కూడా గెలిచాయి. చూడాలి మరి ఇలాగే జరిగితే కనుక 3వ T20 ఏం కాబోతుందనే దానికి అంశం చూస్తున్నట్టయితే క్రికెట్ లవర్స్ కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. చూడాలి మరి ఈరోజు మరి T20 మ్యాచ్ ఇండియాకు వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పేసి కూడా చూస్తున్నాం. రైట్, ఇందాక చెప్పాను కదా కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ కోల్కతా ఫుట్బాల్ మ్యాచ్లో అటర్ ఫ్లాప్ అయింది. మెస్సీ గ్రౌండ్స్లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి బాటిళ్లు, చైర్లు విసిరేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇలాంటి ఘటన ఇక్కడ జరిగే అవకాశం ఉందేమని చెప్పేసి కూడా పోలీసులు 3 అంచెల భద్రతతోనే కూడా అక్కడ ఉప్పల్ స్టేడియాన్ని కూడా మొత్తం కూడా కవర్ చేశారు. కవర్ చేస్తే కనుక కానీ ఇక్కడ మెస్సీ చాలా బాగా ఆడాడు. అండ్ ఒక 50 నిమిషాల పాటు కూడా ఆయన ఇక్కడ ఉండి ప్రజలను కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులను కూడా చాలా మటుకు మంచి ఎనర్జెటిక్ జోష్ ఇచ్చాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటు సింగరేణి అటు అపర్ణ టీంకి కూడా మధ్యలో హోరీ జరిగినటువంటి ఈ యొక్క మ్యాచ్ ద గోట్ ద మెస్సీ ద్వారా కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ట్రోఫీకి సంబంధించి కూడా ట్రోఫీ అందుకోవడం జరిగింది. మొత్తం మీద కూడా సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి. మెస్సీ ద్వారా ఈ యొక్క హైదరాబాద్ సంబంధించినటువంటి పేరు ప్రపంచవ్యాప్తంగా కూడా వినబడడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే ఇటు రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ మంచిగా ఎంజాయ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే ఒక మంచి ప్లేయర్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఫుట్బాల్లో. అలాగే తనకు ఉన్నటువంటి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్లో కూడా మెస్సీతో ఆడే అవకాశం అనేది నిజంగా చెప్పాలంటే నాట్ ఏ జోక్. సో ఇలా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో నిన్న మాత్రం జరిగినటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో దాదాపు 30,000 మంది పైగా ఈ యొక్క మ్యాచ్ని చూడడానికి కూడా రావడం జరిగింది. రైట్, చూసారు కదా ఇవాల్టి పేపర్ ఆల్సో భాగంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అండ్ V6 వెలుగుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాల వార్తల సమాహారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి Prime 9. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.